కృప తెచ్చి, ఆదరణ తెచ్చి, బలం తెచ్చి, శక్తి తెచ్చి ఈ మధ్యాహ్న కాలం మంది కూటమి దీవించి ఆస్వాదించు మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. మరి కూటమి ఎందుకు కార్పొరేట్ చేస్తున్నారో కూటమి వచ్చిన సాక్ష్యం చెప్తానండి. మరి యేసుపాదవి గారు ఆయన భార్య బిడ్డలు మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందాం. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికి కూడా వందనాలు. ఇది గృహప్రవేశకోవటం రోజు అండి ఈరోజు. అయితే గతంలో మేము కీర్తిరాజపురం ఉన్నప్పుడు మా నాన్న 2 గదులేమో స్లాబ్ వేసాడు, 3 గదులేమో తాటేకిల్లు వేసాడండి. మా నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళు అన్నదమ్ములు కలిసి మాకు స్లాబ్ వేసాడు కాబట్టి దాని తాటేకి మీరు కూలి మనిషిని పెట్టుకుని దాన్ని పడేసి అంటే నేను పడేసానండి. 3 గదులు తాటేకిల్లు ఇక పడేసారు కానీ వాళ్ళు వేయలేదండి. వాళ్ళు తప్పించుకున్నారు. తర్వాత ఏమన్నారు, వాళ్ళు రాను మీరే చేసుకోండి మీ గదులు అన్నారు. ఇక ఆ 2 గదుల్లో 4 కుటుంబాలు మేము ఉన్నాం. ఒక ఆయన పెద్ద ఆయన పంతులు గారు, ఆయన దూర ప్రాంతంలో వెళ్ళి నల్లజర్ల ఆ ప్రాంతంలో పందులు పని చేసుకుంటా. ఆయన మేము కోరిలో ఒక ఇల్లు ఉంటే దాన్ని అమ్మి కూడా మా నాన్న డబ్బులు ఇచ్చాడండి. 1,25,000 ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా ఆయనే తీసేసుకొని స్లాబ్ వేయలేదండి. చాలా బాధపడేవాళ్ళం అక్కడ ఉంటా. రోజు పొద్దుగూకిన తర్వాత మందిరంలోకి వచ్చి పడుకున్నారు కేంద్ర స్థానంలో. అందరం కొంచెం 11 అయినా 10 అయినా సరే అక్కడే పడుకున్నాం. చాలా కాలం పడుకున్నాం. ఆ రీతిగా ఉన్నప్పుడు తండ్రి గారు తల్లి గారు చెప్పాయా, మరి చాలా ఇప్పుడు ఇబ్బందిగా ఉందయ్యా, అక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రార్థన చేయండి. సరేనయ్యా, దేవుడు మిగుతాడు, నీకు ముందు నువ్వు సేవకెళ్ళు, చూపించిన స్థలానికి సేవకెళ్ళు, సేవ చేస్తామని దేవుడు ఎత్తా అంటే దేవుడు మరి రీతిగా మరి తండ్రి గారు తల్లి గారు ప్రార్థన బట్టి మరి బుడ్డ యోశ్వ దేవుడు ప్రార్థన చేసుకుంటాం. మరి తండ్రి గారి మాటను బట్టి ఈ రోజున ఈ గృహాన్ని దేవుడు మరి మాకు ఇచ్చాడండి. మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి మరి సేవ ఇచ్చాడు. మరి అక్కడ కూడా మంచి మందిరం ఇచ్చాడు. మరి అక్కడ కూడా మరి ఇల్లుగా ఉండాలండి, ఒక రూమ్ అన్న మంచిది ఉండాలని దాని కొరకు ప్రార్థన చేయండి. ఇదంతా కూడా మరి తల్లి గారు ప్రార్థన పెట్టండి. దీనికోసం అప్పు ఉంది, మరి అప్పు కూడా చేరాలని మీ అందరూ ప్రార్థన చేయండి. కారు కూడా ఇచ్చాడు, కారుని కూడా ప్రార్థన చేయండి. మరి యోగస్వ దివ్య మరియు వివాహం గురించి ప్రార్థన చేయండి. త్వరగా ముడిపెట్టేటట్టు మీరు ప్రార్థన చేస్తారని తండ్రి గారు తల్లి గారి ముందు మేము నేర్చుకుంటున్నాం, తండ్రి గారిని నేర్చుకుంటాం. మీ అందరికీ వందనాలు. తండ్రి వందనాలు. దేవుని స్తోత్రం అండి. తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు. రాజయ్య గారికి, సలోమి అమ్మగారికి, మిలికమ్మకి, కమలమ్మకి నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గతంలో మాకు ఇల్లు లేదని ఇప్పుడే మరి మా అయ్యగారు చెప్పాడండి. ఆ సమయంలో మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. తర్వాతకి అలా ఇబ్బంది పడే సమయంలో మరి మాకు సేవ పిలుపు వచ్చింది. మేము సేవకి వెళ్ళటం జరిగింది. ఆ ఉన్నన్నాళ్ళు కూడా మేము ప్రార్థనకు రాగతలకి అంతవరకు కూడా మేము ఆ గుడిసెలోనే ఉండి యువతలకు వచ్చామండి. ఇక మాకు ముకుందాపురం ఎల్లారం గ్రామం సేవ వచ్చినప్పుడు ఇక అటు వెళ్ళిపోయాము. ఇక ఆ ఇల్లు మేము పట్టించుకోలేదు. అయితే ఇక మేము ఎల్లారం గ్రామంలోనే ఉంటున్నాం కదా, ఇక మాకెందుకు, బిడ్డలు కూడా ఎవరి కాళ్ళు ఏరే ఉంటున్నారు అని ఇక అట్లా విధంగా మేము ఆ రీతిగా సేవ చేసుకుంటూ అక్కడ ఉండమండి. మరి నేను ఎప్పుడైనా తెలంగాణ నుంచి విజయవాడకి ప్రతి నెల సంభక్తానికి వచ్చేటప్పుడు ఆ బస్సులో ఎక్కి చూసిన, ఆ లారీలో ఎక్కి చూసిన, ఇళ్ళల్లో ఇంకా చూస్తుంటే అబ్బా అలాంటి ఇల్లు మాకైతే బాగు అని అనుకునేదాన్నండి. మరి మాకు అట్ట ఇల్లు రావాలంటే ఎంత ఉండోళ్ళకైతే అలాంటి ఇల్లు రావాలని మళ్ళీ అట్ట అనుకునేదాన్నండి. అదంతా కూడా మరి మా ప్రార్థన, మా ఏడుపు మరి ఆలకించి మరి మేము ప్రతి నెల కూడా వచ్చినప్పుడు, అయ్యా మాకు గృహం లేదయ్యా, మరి ఎల్లారం గ్రామంలో సేవ చేసేటప్పుడు కూడా గుడిసెలోనే ఉంటున్నామయ్యా, మరి విజయవాడలో కూడా ఉన్నప్పుడు కూడా గుడిసెలోనే ఉండమయ్యా, మరి సేవ చేస్తున్నామయ్యా, చూసేవాళ్ళు వాళ్ళు సేవకులు అని గొప్పగా చెప్పుకుంటున్నారు, వాళ్ళకి ఇల్లే లేదు అని అంటున్నారయ్యా, మాకు ఇల్లు కోసం ప్రార్థన చెయ్యని మరి తండ్రి గారికి తల్లి గారికి, అప్పుడు పెదనాన్నగారికి నేను ఇల్లు విషయం ఏం చెప్పలేదండి. మరి మన నాన్నగారికి హిమలమ్మ గారికి, హిమానీలయ్య గారికి నేను ఆ విధంగా చెప్పుకున్నాను ఇల్లు కావాలని. మరి వాళ్ళ తల్లిదండ్రి ప్రార్థన బట్టి మరి దేవుడు మంచి గృహం ఇచ్చాడండి. మరి నేను కూడా
నేను చూసిన గృహాల్లో అలాంటి ఇల్లే కావాలని నేను అనుకున్నప్పుడు దేవుడు మరి అంతకంటే కూడా గొప్ప ఇల్లు మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి మాకు గిఫ్ట్గా ఇచ్చిండండి. దేవుని స్తోత్రం. అయితే ఈ గిఫ్ట్ దేవుడిదేనని అనుకుంటున్నానండి. మాదైతే ఏమీ లేదు. మేము ఒట్టి మా ఆత్మలు మాత్రమే, మేము మనుషులమనే కానీ మాకంటూ ఏది ఆలోచన ఏమీ లేవండి. ఇదంతా తల్లిదండ్రి ఇచ్చిన ఆలోచన, తల్లిదండ్రి ఇచ్చిన ప్రేమ, మరి వాళ్ళ సంతోషం, వాళ్ళు పెట్టిన ప్రాణభిక్షేనండి. మేము ఇంత గృహంలో ఉంటున్నా అని కూడా మా ఫీలింగ్ అంతా మరి తల్లిదండ్రిదేనండి. దేవుని స్తోత్రం. మరి ఈ గృహకూటం పోయిన సంవత్సరం జరిగిందండి. ఈ గృహకూటం మళ్ళీ ఇదే నెలలో జరుగుతుంది. అయితే మా సేవలో ఉన్న కూటాలు మేము 2 ఆపామండి. మరి ఆ కూటాలు ఆపటం ద్వారా దుష్టుడు మాకు కొన్ని శోధనలు పెట్టిండు. దాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకుంటే కూటాలు ఆపటం ద్వారా ఇలా జరిగిందని ఆ దర్శనాలు కూడా చూపించారు. మరి ఆత్మ తండ్రి గారు తల్లి గారు కూడా మాకు తెలియజేశారు. అమ్మ, మనం సేవకులమే, మరి అలాంటి కూటాలు దేవుడి కూటాలు ఆపకూడదు. ఆపుకున్నా బాధ లేదు, కానీ దేవుడి కూటాలు ఆపకూడదు అన్నప్పుడు, అవునయ్యా, మరి దేవుడి కూటాలు ఆపబట్టే మేము ఇలా శిక్షించబడుతున్నామయ్యా. ఇక ఎప్పటికీ కూడా కూటాలు ఆపమయ్యా. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత లేవుడు వచ్చినా కూడా అప్పు సప్పైన తెచ్చి మేము కూటం పెట్టుకుంటామయ్యా. మరి ఈ సమస్య నుంచి, శోధన నుంచి తొలగించేలాగా ప్రార్థన చేయండి అని నేను తల్లిదండ్రి కాళ్ళు పట్టుకుని ఎంతగా కూడా వేడుకున్నానండి. మరి ఈ గురుకూటం ఆ మధ్యలో పోయిన నెలలో 27న పెట్టాలని అనుకున్నాం, కానీ ధన సహాయం లేదు. అంటే ముందుగా పెడదామని శ్రమలన్నా పోతాయి అని అనుకున్నామండి. దానికి తగ్గట్టు ధన సాయం కూడా లేదు. సర్లే, దేవుడు చిత్తమైతే ఎప్పుడు ఇస్తాడో అని ఎంతగా కూడా ప్రార్థన చేసామండి. మరి దేవుడు కృపను బట్టి, ఆత్మ తల్లిదండ్రి బట్టి, వాళ్ళు ప్రార్థన బట్టి దేవుడు ధన సహాయం ఇచ్చి మరి ఈ సంవత్సరం ఈ నెలలో మరి గృహప్రవేశకోవటం దేవుడు సిద్ధపరచడానికి దేవుని స్తోత్రం అండి. అయితే నేను ఈ కూటాల విషయంలో మరి ఫస్ట్ నుంచి మా అయ్యగారికి పక్షవాతం వచ్చినప్పుడు, మరి తర్వాతకి 4 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ మా అయ్యగారికి వాంతులు విరోచనాలు అవ్వటం, ఆ ప్రాబ్లం మరి ఈ మళ్ళీ కూటాలు ఆపటం, ఇవన్నీ సైతానికి బాగా దొరికిపోయి శోధనలు పెట్టినాయండి. ఎప్పుడైతే మా అయ్యగారికి పక్షవాతం వచ్చిందో అప్పటి నుంచి నాలో ఒక భయం అనేది జరబడి చాలా పీడిస్తుందండి. ఇక ఎమ్మటమ్మటి మరి ఆయనకు పక్షవాతం అయితే నేను కూటాలకు నడుస్తానా నడవనా, సంఘంలో కలుస్తానా లేదని ఎంతగా కూడా అనుకునేదాన్ని. మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి మా అయ్యగారిని కూడా దేవుడు ముట్టి స్వతపరచుండు. వాంతులు విరోచనాల విషయంలో కూడా ప్రార్థన చేస్తే తల్లిదండ్రి ప్రార్థన బట్టి మరి వాంతులు విరోచనాలు కూడా దేవుడు ముట్టి స్వతపరచుండండి. మరి ఇంకా మొన్న ప్రాబ్లంలో కూడా మరి కేంద్ర స్థానంలో కూటాలు ఆపిన సంగతి తెలియదు, నాకైతే తెలియదు. మరి మా అయ్యగారికి కూడా తెలిసిపెట్టిండో తెలియకపెట్టిండో మాకైతే తెలియదు, అంత దేవుడు తెలియాలా. మరి దేవుడు మాట కాదని మేము వెళ్ళి సిన్ని క్రిస్మస్ పెట్టి వచ్చేటప్పుడు మరి ఆల్రెడీ అప్పుడే వాళ్ళ ఇంట్లో నాకు చీకట్లు కనపడ్డాయండి. మరి నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి ఆ చీకటి తలుపు సాటుకి వెళ్ళిపోయింది. నేను అటు నుంచి ఇటు వచ్చేళ్ళకే మరి మా అయ్యగారికి టీ ఇచ్చిందంటండి ఆ బిడ్డ. మరి ఆ టీ కూడా ఆయన మీద కింద పడిపోయినాయి. అయ్యా, ఇక్కడ చీకటి కనపడుతుంది అని నేను చెప్పినప్పుడు, అవును చీకటి ఉంది అని అన్నాడు. ఇక ప్రార్థన చేసి తొందరగా వెళ్ళిపోవాలా, మరి మనం పొద్దుపోతే ఇక్కడ ఉండకూడదని నేను అన్నాను. ఇక అట్ట విధంగా దుష్టుడు మాకంటే ముందుగా వచ్చి ఆ టాటర్లో దూరేసి అలా కీడు చేసిందండి. మరి అందుని బట్టి తప్పులు మావి కూడా ఉండయని నేను ఎంతగా కూడా బాధపడ్డానండి. ప్రభా, ఇంకా నీ మాట కాదని, తల్లిదండ్రి మాట కాదని నేను ఇంకెక్కడికి కూడా నువ్వు చెప్పేంతవరకు నీ పని నేను ఆపనయ్యా అని నేను ఎంతగా కూడా ప్రార్థన చేసుకున్నాను. మరి తల్లిదండ్రికి ఎంతగా కూడా నా బాధ అంతా చెప్పుకొని నా గురించి ప్రార్థన చేయని కాళ్ళు ఏళ్ళబట్టుకుని ఎంతగా కూడా వేడుకున్నానండి. మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి మరి నేను ఇప్పుడు మైకు పట్టుకొని మీ అందరి మధ్యలో నేను సాక్ష్యంగా చెబుతున్నానంటే, ఈ 3 రోజులు కూడా ఆయన పాదాలు ఎడవకుండా మరి నిన్నటి కాలం స్వామిలో తండ్రి గారు వాక్యం చెప్పిండు, దేవుడు మందిరంలో మోకాలుంచి ప్రార్థన చేయాలా, పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలని చెప్పిండండి. మరి నిజంగా అట్ట విధంగా నేను ఒక వారంలో పడి నిన్న 2 గంటలు కూడా మందిరంలో కేంద్ర స్థానంలో చేశానండి ప్రార్థన. మరి నేను ఇంటికి వచ్చేంతవరకు నా నోరు మూతపడకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆత్మ తల్లి గారు, అమ్మ
నువ్వు ఎక్కువ స్తుతులే చెల్లించమ్మా అని చెప్పినప్పుడు నేను ప్రార్థన కంటే కూడా స్తుతులు, ఎన్నో స్తుతులు, వందల స్తుతులు చెప్పానండి. మరి 3 రోజుల నుంచి కూడా తల్లిదండ్రి ప్రార్థన బట్టి నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి నా భర్త గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. కూటానికి కావాల్సిన ధన సాయం ఇచ్చాడండి. మరి ఈ కూటంలో ఎటువంటి గలిబిలు జరగకుండా మరి సురక్షితంగా, క్షేమంగా, సంతోషంగా ఈ కూటం తండ్రి గారు తల్లి గారు వచ్చి కూటం జరపాలని, మరి సక్రంగా జరిగితే సాక్ష్యం చెబుతానని ఎంతగా కూడా అనుకున్నానండి. మరి దేవుడు కృపను బట్టి, తల్లిదండ్రి ప్రార్థన బట్టి మరి ఈ కూటం కూడా ఎంతో ఘనంగా జరిగించడానికి దేవుని స్తోత్రం. ఆత్మ తల్లిదండ్రికి నా హృదయపూర్వకంగా వందనాలండి. మరి నా పరిస్థితి తగ్గిపోతే నేను చిన్న సాక్ష్యం చెప్పి చిన్న కానుక వేసుకుంటాను అనుకున్నాను. అటు విధంగానే మరి తల్లిదండ్రి ప్రార్థన బట్టి, నా ప్రార్థన బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి దేవుడు మీ మధ్యలో నిలబెట్టినందుకు మీ అందరికీ వందనాలు. నా ఆత్మ తల్లిదండ్రికి నా హృదయపూర్వకంగా వందనాలండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గతంలో మేము ఒక 1.5 సంవత్సరంన్నర ముందు మేము మధురానగర్లో ఉన్నామండి. అప్పుడు ఆ ఇల్లు సరిపోవట్లేదు, కోటాలకైనా మేము ఉండడానికైనా సరిపోవట్లేదు, చాలా చిన్నగా ఉంది. అప్పుడు ఫ్లాట్లో కొనుక్కుందాం అనుకున్నాం, కానీ ఆశ మాత్రమే ఉంది. కాకపోతే చూపిద్దామని చెప్పేసి అయ్యగారిని తీసుకురావడం జరిగింది ఫస్ట్. కానీ వచ్చాము, అయ్యగారు చూశారు, 2 ఫ్లాట్లు చూశారు, ఇది బాగుందని చెప్పారు. కానీ కనీసం 10,000 అడ్వాన్స్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. కాకపోతే ఆనందం, చూసాము అలా అనుకున్నాం. కానీ దేవుడు ఊహించిన విధంగా ఆ ఫ్లాట్ని మాకు సిద్ధపరిచారండి. దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు. ఇది మా అర్హతకు మించిందండి ఈ ఫ్లాటు. కానీ దేవుడి దయ వల్ల మరి ఆత్మీయ తల్లిదండ్రులు ముందుగా అడుగు పెట్టడం ద్వారా మాకు దేవుడు సిద్ధపరిచాడండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నిన్నటి వరకు కొంచెం ధన సాయం ఉన్నాయి కానీ సరిపోలేదండి. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాం చెకప్ కోసం నాన్నకి, అక్కడ అయిపోయింది. కాకపోతే బాగా టెన్షన్ వచ్చింది. కానీ దేవుడు నిన్న రాత్రికాల సమయమందు దేవుడు సమృద్ధిగా సిద్ధపరిచారండి. ధన సహాయాన్ని అన్ని సమస్తం సిద్ధపరిచారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మాకు ప్రతి సంవత్సరం ఏదో ఇబ్బందులు వస్తున్నాయండి. అవన్నీ ఏంటంటే మా పొరపాట్లే. మేము శుభ్రంగా ఒకసారి ఆత్మీయ తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడుకొని, ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినవి వినాలని, మా ఫ్యామిలీ అంతా అన్ని విషయాల్లో కట్టుబడి ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమస్యలు కూడా మాకు ఇక మీదట కూడా రాకుండా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇది సంవత్సరిక గృహప్రవేశకోవటం అండి. పోయిన సంవత్సరం దేవుడు చాలా ఘనంగా జరిగించాడండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగించాలనుకున్నాము. అసలు నిన్నటి కాలం ముందు ధనసాయం అయితే లేదండి. కోటానికి బొడ్డాయేమో చాలా టెన్షన్ పడుతున్నాడు. సరుకులు మాత్రమే తెచ్చారు, మిగతా ధనసాయం కూడా అందాలని అందరూ ప్రార్థన చేయండి అంటే ఇంట్లో మమ్మీ డాడీ ప్రార్థన చేస్తారండి. మేమేమో కోపం వచ్చేస్తుంది, ధనసాయం లేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టేసుకుంటావు అనేసి కోపం వస్తుందండి. ఓ పక్క నాకేమో అంటే ఇంట్లో మమ్మీ డాడీకి ఏమో బాగోట్లేదు అనేసి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పిన మాట వినరు, నేను చెప్పింది వినరు, దైవసేవకులు చెప్పింది వినరండి. అందుకని నాకు అప్పుడప్పుడు కోపం వచ్చేసి వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను. వాళ్ళు కూడా క్షమించమని కోరుతున్నాను, ఆత్మీయ తల్లిదండ్రులని క్షమించమని కోరుతున్నానండి. ధనసాయం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడి దేవుళ్ళు వేసే బుడ్డ ఎవరినైతే అడుగుతాడో వాళ్ళకి ఆ బిడ్డకి ధనసాయం అయితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే దేవుడి దేవుళ్ళు ఆ బిడ్డకి ధనసాయం కూడా సిద్ధపరిచారండి. దేవుడు కూడా కోటాన్ని కూడా ఎంతో కూడా ఘనంగా జరిగిస్తారండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా సావు గురించి, నా వివాహం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికి నా వందలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల దేవుడి దేవల్ల మాకు ఈ గృహం ఇచ్చారండి యేసుప్రభు వారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి లాస్ట్ ఇయర్లో డాడీకి యాక్సిడెంట్ అయిందండి. మరి అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల, దేవుడి దయ వల్ల మరి అంత యాక్సిడెంట్ నుంచి కూడా దేవుడు మా డాడీని కాపాడారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి కోటానికి కూడా ధనసాయం లేదు. ధనసాయం అంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే ధనసాయం కూడా సమృద్ధికి సిద్ధపరిచాడు దేవుడు వారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈ కూటమి కూడా ఘనంగా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. దేవుడు ఇప్పటివరకు ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు. ఇదే నాకు సాక్ష్యం అండి. నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.
దేవునికి స్తోత్రం. ప్రార్థించేద్దాం. దయచేసి అందరం మోకరిద్దాం. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమగల వైసయా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములను ఈ మధ్యాహ్న కాలం ఇదిగో నీ ప్రియబిడ్డల చెప్పన చక్కని సాక్ష్యములను మీరు దీవించి ఆస్వాదించి రాబోయే కాలంలో ఇంకొక ఘనంగా నడిపించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.